హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫర్దర్గా మూవీస్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది అన్నమాట. ఇంకా షేర్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్కి ఎంతో ప్రమోషన్ చేసినట్లు అవుతుంది మీరు చేసే ప్రతి కామెంట్ కూడా. ఇక నేను కథలోకి వెళ్తే ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, ఈమె హీరోయిన్. ఈమె ఒక ఊరికి వెళ్తుంటుంది. బస్లో దారిలో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పరిచయం అవుతారు. వీళ్ళు అందరూ వెళ్ళేది ఒకే ఊరికి అన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఒక చోట స్టే చేస్తారు. ఆ అమ్మాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇలా ముగ్గురు ఆ పక్కనున్న అడవిలో ఫొటోస్ తీసుకోవడానికి జంతువులను పక్షులను ఉంటారనమాట. అక్కడ టెంట్ వేసుకొని ఆ ప్రదేశంలోనే ఉంటారు. మన హీరోయిన్ అయితే ఇంకాస్త ముందుకు వెళ్తుందనమాట. అంటే తను ఒక పెద్ద విల్లా లాంటి ఒక ప్లేస్లోకి వెళ్ళి అక్కడ పెయింటింగ్ వేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 500 సంవత్సరాల క్రితం నాటి పెయింటింగ్ కాలిపోయి ఉంటుంది. దాన్ని రీస్టోర్ చేయడానికి వెళ్తుంది. ఇక వీళ్ళకు బాయ్ చెప్పి తన గమ్యానికి వెళ్తుంది అనమాట. ఆమెకు వెళ్ళాల్సిన ఆ విల్లా ఉంటుంది కదా, ఆమెకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఎవరిని అడిగినా తెలియదు అని చెప్తున్నారు. అక్కడ కూర్చొని ఉంటుంది. అప్పుడు ఇతను వస్తాడు. ఆ బిల్డింగ్ నాకు తెలుసు, నేను తీసుకెళ్తానని నేను తీసుకెళ్తాడు. ఇలా తీసుకెళ్తూ మేము బాగా పులిహోర కలిపి మంచి మంచి మాటలు చెప్తుంటాడు. ఈమె కూడా రియలైజ్ అవుతుంది. ఇంకా ఏంటి మొత్తం ఇక్కడ అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఆమెకి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఈమెనే అనమాట ఈ ఇంటి ఓనరు. ఈమె వచ్చేసి ఈ పెయింటింగే నువ్వు మార్చాల్సిందే అని చెప్పేసి చెప్తుంది. సరే మేడం అని చెప్తారు. ఈ పెయింటింగ్ నువ్వు 2 వారాల్లో కంప్లీట్ చేయాలని చెప్తుంది. అదేంటి మేడం, ఇది కంప్లీట్ చేయడానికి 3 months పడుతుంది అని చెప్తుంది. లేదు, మరికొన్ని రోజులలో ఆక్షన్ పెడుతున్నారు. సో నేను అందులో దీన్ని ప్రజెంట్ చేయాలనుకున్నాను. దీన్ని అప్పుడు చేయలేకపోతే ప్రజెంటేషన్ నాకు కొన్ని కోట్లలో నష్టం వస్తుంది. సో మీకు అగ్రిమెంట్ ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అగ్రిమెంట్లో ప్రకారం మీరు చేయలేకపోతే మీరు మాకు తిరిగి పెనాల్టీని కట్టాల్సి ఉంటుందని చెప్తుంది. ఎందుకంటే దీన్ని అగ్రిమెంట్ని వీళ్ళ ఫాదర్ తీసుకుని ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఆరోగ్య కారణాల పరంగా రాలేక ఈమెను పంపించడం జరుగుతుంది. ఇంకా ఈమె సరే నేను ఇక్కడే ఉండి చేస్తాను, ఈ 2 వారాలలో ఇంటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసరికి ఈమె పడుకోవడానికి ఈమె స్టే చేయడానికి కావాల్సిన వసతి అంతా ఈమె ఇక్కడే చూసుకుంటానని చెప్తుంది. సరే అని మాట్లాడుకుంటారు. ఇక ఈమె కాలిపోయిన వాటిని రీస్టోర్ చేయడం దానికి కొంచెం ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. బాగానే అంటే చాలా పాపులర్ అయిన ఆమెనే కొద్దిగా బార్డర్ గీసుకుని దాన్ని గీయనికి చేస్తూ ఉంటుంది. అప్పుడే ఈమెకు ఒక సాంగ్ వినిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది సాంగ్ అని ఈమె అక్కడికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒక 13 ఏళ్ళ పాప ఇలా పాడుతుంటుంది. ఈమెను చూసేసరికి ఆమె అక్కడి నుంచి పారిపోతుంది. ఈమె అనుకుంటుంది, ఏం నేను బాగుందని చెప్పినా కూడా ఈమె ఎట్లా వెళ్ళిపోతుంది, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని ఈమె అనుకుంటుంది. ఇంకా ఆ నైట్ ఉంటుంది కదా, వీళ్ళ ముగ్గురు బస్సులో ఎక్కిన వాళ్ళు ఒక చోట టెంట్ లాంటిది వేసుకొని అక్కడే పడుకొని ఉంటారు. అంటే మ్యూజిక్ ఉంటుంది కదా పక్షులకి, వాళ్ళ ఈ కెమెరాలు పెట్టేసి ఉంటారు ముందుగానే అడవిలో. ఆ పక్షులు ఏ విధంగా సౌండ్ చేస్తున్నాయి మొత్తం రికార్డ్ చేసుకుంటుంటే మధ్యలో కొంచెం సౌండ్ వెరైటీగా వచ్చేసరికి ఇతను బయటికి వెళ్తాడనమాట. ఏదో కొత్త జంతువు వచ్చినట్టుందని. ఆ బయటికి వెళ్ళడంతో వీళ్ళిద్దరూ కొంచెం చూస్తారు, ఎప్పుడు వస్తాడు ఎక్కడ వచ్చేసరికి అక్కడ పెద్ద సౌండ్ వినిపిస్తుంది. అతడు గట్టిగా అరుస్తాడు. అంతలోకి చూడడానికి ఇందులో నుంచి ఒక అమ్మాయి వెళ్తుంది. ఆమెను కూడా ఏదో పట్టుకొని వెళ్ళిపోతుంది. ఈమె కూడా వెనకల గొంతులు పట్టుకొని ఏదో ఒక జంతువు లాక్కెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కట్ చేస్తే వీళ్ళ ముగ్గురు జైల్లో సపరేట్ జైల్లో ఉంటారనమాట. ఇది భూగృహం లాంటి దాంతో ఉంటుంది. ఎవర్రా మీరు, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ నైట్ వచ్చేసి వీళ్ళింటో డిన్నర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ చిన్నపిల్ల ఈమె ఉంటుంది. వీళ్ళిద్దరు తింటూ ఉంటారు. ఈమెను చూసి ఈమె కొంచెం సాడ్గా ఉంటుంది. మా చిన్న అమ్మాయి ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఈమె చెప్తూ ఉంటుంది. పర్లేదు, ఇప్పుడు ఈ వయసులో అందరూ అలాగే ఉంటారు, నేను కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేదాన్ని అనేసరికి ఆమె కొంచెం ఓకేనా అవునా అని అంటుంది తెలియనట్టు. ఇక అంత సరి అయిపోతుందిలే అని హీరోయిన్ చెప్తుంది. ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇటు సైడ్ జైలు ఉంటుంది కదా, ఈ జైల్లో వీళ్ళు
ఎందుకో ఎవరిని మమ్మల్ని ఇలా కట్టేశారు, ఎందుకు కట్టేశారు అని వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. అప్పుడే ఈ పెద్ద సైజు బాడీని చూపించడం జరుగుతుంది. వీడ ఎందుకు ఎవరా నువ్వు, ఎందుకు మమ్మల్ని ఇట్లా చేసినావు అని అంటుంటే వీళ్ళ ముగ్గురే కాక అందులో ఒక వ్యక్తి ఉంటాడనమాట, ముందు నుంచి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. నువ్వు అలా అరవకు, అతడు నీ దగ్గరికి వస్తాడు అని చెప్పినా అతడు వినిపించుకోకుండా ఇతడు ఫ్రస్ట్రేషన్తో గట్టి గట్టిగా అరుస్తుంటే అతన్ని లాక్ ఓపెన్ చేసి అతన్ని కొట్టి తన తన శరీరాన్ని మాంసపు ముద్దలుగా చేసి ఒక బావి ఉంటుంది కదా, ఆ బావిలో పడేయడం జరుగుతుంది. అలా పడేసినా కూడా అతడు కొంచెం బతికి ఉంటాడు కాబట్టి గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి జంతువు అతన్ని తినేస్తుంది. ఇంకా ఈమె పెయింటింగ్ వేస్తుంది అనమాట. ఆ పెయింటింగ్ వేస్తున్నప్పుడు కొద్దిగా అది కత్తి తగిలి ఆమె రక్తం అనేది పెయింటింగ్ మీద పడుతుంది. ఆమె చేతిని తుడుచుకుంటూ ఉంటుంది, ఎందుకంటే ఆ పెయింటింగ్ తొందరగా కంప్లీట్ చేయాలని ఆమె అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ చేయిని సరి చేసుకొని మరి పెయింటింగ్ వేయడానికి సిద్ధమవుతుందన్నమాట. ఆ పెయింటింగ్ వేస్తున్న సమయంలో ఆమెకి విజువల్స్ వస్తుంటాయి. ఏంటంటే వాళ్ళ నాన్న వచ్చేసి ఈమెతో అంటాడు, నువ్వు ఒక వేస్ట్ దానివి, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని ఒక కత్తి తీసుకొని తన మెడను తనే కట్ చేసుకుంటాడనమాట. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి హీరోయిన్ చాలా కంగారు పడుతూ ఉంటుంది, గట్టిగా అరుస్తుంది. తీరా చూస్తే అది ఒక కళ ఉంటుంది. ఇలాంటి కళ నాకెందుకు వచ్చిందని ఈమె అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడికి వస్తే వీళ్ళు జైల్లో ఉంటారు కదా, ఈ జైల్లో ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తి చిన్న రంధ్రం చేసుకొని బయటికి వెళ్ళిపోతాను, నేను మిమ్మల్ని కూడా కాపాడుతాను, ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇది ఇనుప ముక్క ఇరిగిపోయింది, మీరు నాకు సహాయం చేయండి అంటే ఆమె ఉంటుంది కదా షార్ట్ హెయిర్ ఆమె, సరే అని ఆమె దగ్గర ఉన్నటువంటిది అదే సుత్తు లాంటిదో చాకు లాంటిది ఒకటి ఇస్తుంది. నేను తీసుకొని ఖచ్చితంగా బయటపడతాను, ఖచ్చితంగా బయటికి వెళ్ళి అందరికీ చెప్తాను, మిమ్మల్ని కాపాడుతాను అని అతను అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళకు కొంచెం హోప్ కలుగుతుందన్నమాట, ఆ రంధ్రంలో నుంచి బయటికి వెళ్ళొచ్చని. ఇంకా అలాగే వీళ్ళు భయపడుతూ బ్రతుకుతూ ఉంటారనమాట ఆ జైల్లోనే. ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి హీరోయిన్ ఉంటుంది కదా, ఈమె నిద్రపోయి ఉంటుంది. ఆ నిద్రపోయినప్పుడు ఆ దయ్యం ఉంటుంది కదా, దయ్యం వచ్చి ఈమెను పట్టుకున్నట్టు గొంతు పిసుకుతున్నట్టు ఒక విజువల్స్ వస్తుంటాయి. ఆ పెయింటింగ్లో దయ్యం ఉంటుంది కదా, ఆ బొమ్మనే ఈమె ఇప్పుడు చూస్తుంది అనమాట. ఆ పెయింటింగ్ చూసినప్పుడల్లా ఎందుకు నాకు ఇట్లాంటి కళలు వస్తున్నాయి ఆ పెయింటింగ్ చేస్తున్నప్పుడు అని ఈమె కొంచెం అనుకుంటూ ఉంటుంది. కాకపోతే ఈమె బెడ్ మీద కాదు, ఈ కుర్చీలో కూర్చొని ఇలా కళలు కంటూ ఉంటుంది అనమాట. ఆమె 2 వారాలు ట్రై చేయమని చెప్తే ఈమె కూర్చొని కళలు కంటూ ఉంటుంది. ఇంకా ఆ దయ్యం బొమ్మ ఉంటుంది కదా, అది ఈ చిన్నారి చూస్తూ ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఈ పెయింటింగ్ పూర్తి చేస్తున్నారు, మీరు ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఈమె కొంచెం హింట్ ఇస్తూ ఉంటుంది. ఈమెకి ఇష్టం ఉండదు ఈ పెయింటింగ్ పూర్తవ్వడం. సో అది ఎంత చెప్తున్నా కూడా ఈమె హీరోయిన్ వినిపించుకోదు. ఇంకా ఇలా పిచ్చి కళలు వస్తున్నాయని చెప్పేసి ఇతడు ఉంటాడు కదా, ఫస్ట్ టైం ఈ ఇంటికి పిలుచుకొని వచ్చినటువంటి వ్యక్తి, ఇతడికి చెప్తుంది, ఏం లేదు అన్నీ పిచ్చియే, నువ్వు దాన్ని కొత్తగా రీమోడల్ చేసి ఇచ్చేసేయి, తొందరగా కంప్లీట్ చేయి, నీ పని ఆపుతుందని ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే మాట చెప్పి ఈమెకు మోటివేషన్ ఇస్తుంటాడు అనమాట. సరేలే ఇదంతా కంప్లీట్ చేసి నేను వెళ్ళిపోతానులే అని ఈమె కూడా అంటుందన్నమాట. ఇంకా వీళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారనమాట. వీడు కొంచెం మోటివేషన్ లాంటిది చెప్తూ ఉంటాడు. ఈమెమో ఇతన్ని చాలా గుడ్డిగా నమ్మేస్తుంది అనమాట. ఇంకా వీళ్ళు జైల్లో ఉంటారు కదా, వీళ్ళ దగ్గరికి సీన్ వచ్చేసరికి ఇంకా ఇతడు వీళ్ళ ముగ్గురిట్లో ఒకరిని తీసుకొని పోయి బావిలో వేయాలా. ఆ టయానికి కింద జంతువు ఆకలితో వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. నిన్న వేసి ఉంటాడు కదా, అతనికి రక్తం ఉంటుంది కదా, దాన్ని ఒక బకెట్లో పట్టుకొని పైకి తీసుకొని వస్తాడు ఇతడు. అంటే ఇతడు వెళ్ళడు, బకెట్ కిందకి వేస్తాడు, ఆ రక్తం అందులో పడుతుంది కాబట్టి అది తీసుకొని ఇటు తాగుతాడు. అదంతా దృశ్యాన్ని చూసి వీళ్ళు చాలా భయంగా ఉంటారు. ఈరోజు కూడా ఒకరిని వేయాలి కాబట్టి అందులో వాడు బావి తవ్వుతుంటాడు కదా గుంతలో, వాని దగ్గరికి పోతుంటే ఇంకా వాడు పోతే మనకు బయటికి వెళ్ళడానికి ఆప్షన్ ఉండదు అని చెప్పేసి కనీసం నువ్వన్నా బ్రతకని వాళ్ళ ఫ్రెండ్ కోసం త్యాగం చేసేసి ఇంకా ఆమె గట్టిగా అరుస్తుంది. సో ఆ జంతువు వచ్చేసి ఆమెను, వాడు ఉంటాడు కదా దుబ్బుడు, వాడు వచ్చేసి కొట్టి ఆమెను బావిలో వేస్తాడు. ఆ జంతువు ఆమెను తింటుంది అనమాట. ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటాయి అన్నమాట ఈ సీన్లో వచ్చేసి. ఇంకా వీళ్ళు బయటికి వెళ్దామని చాలా
అనుకుంటూ ఉంటారు. ఇంకా ఈ సిచ్యువేషన్లోకి వచ్చేసరికి వీళ్ళిద్దరు కన్వర్జేషన్ జరుగుతుంటుంది. ఈ చిన్న పాప ఒకరు ఇట్లా కిస్ చేసుకోవడం చూస్తుంటుంది ఒక కప్పులు. నువ్వేం కంగారు పడకు, నీకు వయసు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రేమ అనుభూతులు ఖచ్చితంగా దొరుకుతాయంటే నేనేం చిన్నపిల్లని కాదని చెప్తుంది. నువ్వు చిన్నపిల్లవే పెద్ద అవుతావు, ఖచ్చితంగా నీకు ఇలాంటి తోడు దొరుకుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే వీళ్ళమ్మ ఈమె ఇతనికి వీళ్ళిద్దరూ ఏదో చెప్పాలనుకుంటుంది ఈమెకు, ఈ చిన్నపిల్ల. అప్పుడు వాళ్ళ అమ్మ పిలిచేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈమె కూడా ఎప్పుడు ఇంతే, తనకంటే పెద్దవారితో ఇట్లా రిలేషన్ పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటుంది. తప్పుగా బిహేవ్ చేస్తుంది. అందుకే ఈ ఉద్దేశంతోనే నేను ఆమెను స్కూల్కి పంపించలేదు అని చెప్తుంది. ఇంకా ఈమెను కూడా చెప్తుంది, ఇంకా నువ్వు 2 వారాలు కదా, ఇప్పటికి చాలా టైం అయిపోతుంది, త్వరగా ఫినిష్ చేయి, లేకపోతే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, చూసుకో అని బెదిరిస్తుంది అనమాట. సరే అని ఈమె పెయింటింగ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇంకా పెయింటింగ్ వేయాలి కదా. పెయింటింగ్ వేస్తున్నప్పుడు బస్సులో ఇద్దరు బావిలో పడి చనిపోయినారు కదా, వాళ్ళిద్దరూ చాలా ఎంత భయంకరంగా చనిపోయి ఉంటారో వాళ్ళు అలాగే వచ్చి ఈమెకు కనిపిస్తూ ఉంటారనమాట. ఇంకా ఈమె చాలా భయపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా భయంతో వెళ్ళి తన దగ్గరికి వెళ్ళేసరికి భయపడకు, ఏం కాదులే, బొమ్మ వేసేయని చెప్తాడు. వీడికి ఎన్నిసార్లు వచ్చినా నాకు ఇట్లా భయం వచ్చిందని చెప్పినా కూడా ఎప్పుడు ఇంకేంటి బొమ్మే సరిపోతుంది, వెళ్ళిపోవచ్చు అని హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటాడు. వీడు ఈ సుత్తి తప్ప ఈ డైలాగ్ తప్ప ఇంకేం చెప్పాడు అనమాట ఈమెకు. ఇంకా సరే అని ఈమె అద్దం దగ్గరికి వచ్చి ఇట్లా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఈమెకు నువ్వు చాలా తొందరగా వేయాలి పెయింటింగ్, లేకపోతే కష్టం అవుతుందంటే, లేదు మేడం ఇంకా చాలా వర్క్ ఉందని చెప్పేసరికి నీకు నో ఆప్షన్స్, ఖచ్చితంగా నువ్వు పెయింటింగ్ వేయాలి, డెడ్ లైన్ పలానా డేట్ అని చెప్తారనమాట, చాలా త్వరగా వేయాల్సి ఉంటుంది అని చెప్తుంది. ఇంకా ఆప్షన్లో పోతే డబ్బులు చాలా నష్టపోవాల్సి వస్తుందని ఎప్పుడు చూసినా అది సుత్తితో చెప్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఈడు బయటికి వెళ్ళాలనుకుంటున్నాడు కదా, ఈడు బయటికి తప్పించుకొని పోతాను, నేను ఖచ్చితంగా కాపాడుతానని పక్కన ఆమెకు చెప్తాడు. కానీ ఆ దయ్యం వచ్చేసి ఆ కింద రంధ్రాలలో నుంచి వచ్చేసి వాడిని కూడా చంపేస్తుంది. ఇంకా ఈమెకి హోప్ పోతుందన్నమాట, ఖచ్చితంగా చచ్చిపోతాం మనం అని అనుకుంటుంది. ఇంకా ఈమె పెయింటింగ్ వేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ పెయింటింగ్ వేసేటప్పుడు ఈమె దగ్గరికి ఆ చిన్న పాప ఉంటుంది కదా, 13 ఏళ్ళ పాప, నీకు దీని హిస్టరీ గురించి చెప్పమంటావా అని అడిగితే, చెప్పు, నాకు ఇప్పుడు బోర్ కొడుతుందిలే చెప్పు అంటుంది. 500 సంవత్సరాల క్రితము ఇక్కడ ఒక దయ్యం ఉండేది, దయ్యానికి ఆపోజిట్గా ఒక మంత్రగత్తె ఉండేది. ఆ మంత్రగత్తెను ఇట్లా కట్టేసి బంధించి ఒక చిన్న బాబుని ఇట్లా హత్య చేసి ఇట్లా చేశారు, దానికి బలిచ్చి ఆమెను ఈ మంత్రగత్తె అనేది ఉంటుంది కదా దయ్యాన్ని వశపరుచుకొని ఉంటారనమాట. ఆ దయ్యము ఆ మంత్రగత్తె ఏం చెప్తే అది చేస్తుంది అనమాట. ఆ మంత్రగత్తె ఎవరికైతే ఆమెకి హెల్ప్ చేస్తారో, బ్లడ్ తాగిస్తారో, రక్తాన్ని మాంసాన్ని ఇస్తారో వాళ్ళకు కొంచెం రక్తం ఇస్తుంది. ఆ రక్తం ఇచ్చిన వాళ్ళు శాశ్వతంగా 500 ఏళ్ళ వరకు యవ్వనంగా ఉంటారు అని చెప్తుంది. ఏంటి ఇదేందో బాగుందే, వెరైటీగా ఉందే కథ చెప్తున్నావు కదా అని చెప్తుంటుంది. ఈమె హీరోయిన్ అసలు నమ్మదనమాట. నేను చెప్పేది నిజం, ఇప్పటికైనా నమ్ము, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ బొమ్మను కంప్లీట్ చేయకు, నేనేం చిన్నదాన్ని కాదు అని ఈమె చెప్తుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా లేదు, నువ్వు కథలు చెప్తున్నావు, ఇది నిజం కాదంటే నేను నిజమే చెప్తున్నాను, కావాలంటే నాతో పాటురా, నువ్వు బస్సులో వచ్చేటప్పుడు నీతో 3 వచ్చారు కదా, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా అని అంటుంది. నీకు ఎలా తెలుసా అంటుంది. నాతో పాటు రా, వాళ్ళు ఎక్కడున్నారో చూపిస్తానంటుంది. సరే పోదాం పదా అనేసరికి ఇక్కడ గ్రౌండ్లో కొన్ని రూమ్లు ఉంటాయన్నమాట. ఇక్కడ నాకు తెలియకుండా ఎన్ని రూమ్లు ఉన్నాయని హీరోయిన్ ఆశ్చర్యపడుతుంది. ఇక్కడ అంతలోకి వాళ్ళ అమ్మ పిలిచేసరికి నేను వెళ్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది ఈ పిల్ల వచ్చేసి హీరోయిన్కి. ఈమె లోపలికి వెళ్తుంది ఇలా ఎవరికి తెలియకుండా. సో లోపలికి వెళ్ళేసరికి వాడు పెద్దోడు ఉంటాడు కదా, ఆ బండోడు ఈమె ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆమె అనుభవించి చంపేయాలా అని చూస్తుంటాడు. ఈమె కొంచెం భయపడుతూ నన్ను వదిలే అంటుంది. ఆమె ఆ దుబ్బోడు ఆమెను దాడి చేసేలోపు హీరోయిన్ వచ్చేసి వాడిని కొట్టేస్తుంది. ఆ కొట్టిన దాంతో కింద పడిపోతుంది. మళ్ళీ లేస్తాడు, మళ్ళీ కొట్టి అక్కడి నుంచి ఇద్దరు పారిపోదామని చూస్తుంటారు. ఆమెకు మేక్ తగులుతుంది అనమాట అమ్మాయికి, అయినా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ డీమన్ వచ్చేసి ఉంటుంది కదా, ఆ డీమన్కు నాకు ఈరోజు ఫుడ్ పెట్టలేదని ఆ దుబ్బని పీక్కొని తింటుంది అనమాట అక్కడికే. ఇంకా వీళ్ళు బయటకు వచ్చేసరికి
వాడు ఫస్ట్ నుంచి ఒకడు ఉంటాడు కదా బాయ్ ఫ్రెండ్ మాదిరి, వాడు వచ్చేసరికి ఈడు మనోడేలే బయటకు వెళ్ళిపోదాం రా అనేసరికి వాడు వాని చేతిలో బాణాలు ఉంటుంది వేసేది. ఆ బాణం దాంతో ఆమె బయటికి పారిపోతుంది కదా ఒక ఆమెను గొంతుకేసి కొట్టి చంపేస్తాడు. అది చూసి మన హీరోయిన్ నేను కూడా షాక్ అయ్యాను. ఫస్ట్ ఈడేంది ఇట్లా చేస్తున్నాడు అనేసరికి ఇంక వీడు కూడా వాళ్ళ పార్టీ అనమాట, విలన్ పార్టీ, నువ్వు వెళ్ళి ఆ పెయింటింగ్ని త్వరగా కంప్లీట్ చేయని చెప్పేసి ఈమెను బెదిరిస్తూ ఉంటాడు, లేకపోతే చంపేస్తా అంటాడు. ఇంకా ఆమె పెయింటింగ్ దగ్గరికి వచ్చేసి వేస్తూ ఉంటుంది అనమాట. టైం 12 అయ్యేలోపు పెయింటింగ్ వేయాలి. ఇక్కడ అర్ధగంటనే ఆప్షన్ ఉంటుంది. ఆమె ఇంకా పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. అందరూ అక్కడే ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న 5 మంది కూడా వాళ్ళు యవ్వనంగా ఉండాలని ఏమైనా పెయింటింగ్ వేయమని చెప్తారు. ఆ పెయింటింగ్ ఆ టైం లోపల వేస్తే వీళ్ళు యవ్వనంగా ఉంటారు, లేకపోతే వీళ్ళు ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోతారు అనమాట. అందుకే ఈ పెయింటింగ్ ఆ టయానికి వేయాలని ఈమెను టార్చర్ చేస్తూ ఉంటారు. ఈ చిన్న పాప ఏజ్ 13. ఎప్పుడు చూసినా 13. మీరేమో సంతోషంగా ఉన్నారు, నేను మాత్రం ఈ చిన్నపిల్లలా కాకుండా పెద్దగా కాకుండా ఇట్లానే ఉన్నాను. మీరు కంప్లీట్ ఈ పెయింటింగ్ వేయకోకుండా ఉంటేనే నాకు సంతోషం అని, నువ్వు పెయింటింగ్ వేసినా నేను కాల్ చేస్తాను చూడు అని బెదిరిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మను. ఇంకా వాడొచ్చేసి ఆ బాణంతో ఆ చిన్నపిల్లకేసి కొడతాడనమాట. ఆ కొట్టే టైంలో ఈ హీరోయిన్ ఉంటుంది కదా, యాసిడ్ బాటిల్ని మొత్తం వీనిపైన ఫేస్ మీద పోసేస్తుంది. ఇంకా చిన్నపిల్ల వాళ్ళ అమ్మ వచ్చేసి అతన్ని, మా హీరోయిన్ ఉంటుంది కదా, ఆమెను చంపాలని చూసేసరికి ఇంకా టైం అయిపోతుంది అనమాట. ఇంకా టైం అయిపోయింది కాబట్టి వీళ్ళు ఏం పని చేయలేకున్నారంటే వీళ్ళకు ఇంకా షాక్ వచ్చినట్టు, వాళ్ళ చేతులు కాళ్ళు వీళ్ళ కంట్రోల్లో లేవు అనమాట. ఇంకా వీళ్ళ బాడీ మొత్తం కాలిపోతూ నాశనం అయిపోతూ ఉంటుందన్నమాట. అందరూ ముసలి వాళ్ళు అయి చచ్చిపోతూ ఉంటారు ఒక్కొక్కరుగా. ఇంకా ఈ చిన్న పాప కూడా క్షమించు అని చెప్పేసి వెళ్ళిపోతుంటుంది. ఈమె 13 ఏళ్ళ పాప కాదు, సంవత్సరాలు పెరిగిపోయి ముసలిది అయిపోయి తన ముసలిది అయినప్పుడు ఎట్లా ఉంటుందో అద్దంలో చూసుకుంటుంది. అప్పటికి అద్దంలో ఆ ముసలిదాన్ని తనని చూసుకొని సంతోషించి అదంతా బాడీ మొత్తం అంతా కలిసిపోతుంటుంది అనమాట గాలిలోకి, ఇలా వెళ్ళిపోతుంటుంది. ఇంకా హీరోయిన్ ఉంటుంది కదా, హీరోయిన్ దగ్గరికి ఆ డీమన్ వచ్చేస్తుంది అనమాట. ఆ డీమన్ వచ్చేసరికి మంత్రాలు చదువుతుందనమాట ఈ హీరోయిన్. సో ఇంకా అప్పటి నుంచి ఈ డీమన్ అనే దయ్యం వచ్చేసి హీరోయిన్కి కాళ్ళ దగ్గర బానిసలా ఉంటుందన్నమాట. ఆమె ఏం చెప్తే అది చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఆ పెయింటింగ్ పూర్తిగా చేస్తుంది అనమాట. ఈమె